హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ యువర్ సందీప్ రెడ్డి. బేసిక్గా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హౌస్ లోన్. హౌస్ లోన్ అనేసరికి చాలా మందికి గుర్తొచ్చేది టెన్యూర్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది కాకుండా కావాల్సిన డాక్యుమెంట్స్. సో ఈ మూడు క్వశ్చన్స్ మీ మైండ్లో కూడా ఉన్నాయా? సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్ ఏజెన్సీ. బేసిక్గా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? డాక్యుమెంట్స్ వచ్చేసరికి మనకి పర్సనల్గా వచ్చేసరికి కేవైసీ అనగానే గుర్తొచ్చేది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. ఈ రెండు కాకుండా నెక్స్ట్ డాక్యుమెంట్ అనగా ఏంటిది? మామూలుగా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏం కావాలి? బేసిక్గా మీరు ఒక ఇల్లు బిల్డర్ దగ్గర కొంటున్నారు. సో మీకు లింక్ లైన్ లీగల్ డాక్యుమెంట్స్ ఇస్తాడు. బేసిక్గా ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్ అండ్ లీగల్ డాక్యుమెంట్స్ ఇస్తారు, అవి సరిపోతుంది. ఇది కాకుండా ఆల్టర్నేట్గా మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నారు. సో జాబ్ చేస్తే మీకు కావాల్సింది ప్లే స్లిప్. లేదు మీరు ఒక బిజినెస్ ఉంది, మీకు ఐటీఆర్, సో మీకు కావాల్సింది ఐటీఆర్ టర్న్ ఓవర్ మీద మనకు లోన్ వస్తుంది. అండ్ ఇది కాకుండా కంప్లీట్గా నేను అసలు జాబ్ చేయట్లేదు అండ్ బిజినెస్ కూడా కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్, నేను చిన్న ఒక కిరాణం కొట్టో లేకపోతే సంథింగ్ సో అండ్ సో నాకు ఉంది, బట్ ఐటీఆర్ లేదు. సో దానికి మనం ఏం చేస్తాం? బట్ యువర్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ బాగుంది అనుకోండి, మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీద కూడా లోన్ ఇస్తాం. అండ్ చాలా మందికి బేసిక్గా సిబిల్ ఎంత ఉండాలి అసలు? ఈ హౌస్ లోన్లో కూడా సిబిల్ అని చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు. సిబిల్ 650 అండ్ అబోవ్ ఉంటే సరిపోతుందండి. మీ ప్రొఫైల్ అకార్డింగ్ టు అసలు ఎందుకు సిబిల్ లాస్ అయింది అనేది అకార్డింగ్ టు మనం ప్రొఫైల్ రీసెర్చ్ చేసి ఏ బ్యాంక్లో రీచ్ అవుట్ అవుతుంది అనేది మనం గైడ్ చేయలేస్తాం. అండ్ ఇది కాకుండా టెన్యూర్. సపోజ్ బ్యాంకులు అసలు టెన్యూర్ ఎట్లా కన్సిడర్ చేస్తారు? సార్ నా ఏజ్ ఒక 25 ఉంది సార్, బట్ నాకు టెన్యూర్ కావాలి సార్, నాకు ఒక లాంగ్ టెన్యూర్ కావాలి, ఎందుకంటే నేను ఇనిషియల్గా ఇంత పేమెంట్ చేసుకోలేను, బట్ ఫర్దర్గా నేను రీపేమెంట్ తొందరగా చేసేసుకొని నేను క్లోజ్ చేసుకుంటా, అట్లా నాకు ఏమైనా బెనిఫిట్ అవుతుందా? ఎస్, డెఫినెట్లీ. మీ ఏజ్ కనుక 25 ఉంటే మీరు 35 ఇయర్స్కి టెన్యూర్ అవైలబుల్ ఉంటుంది. ఎలా ఏంటిది? 35 ఇయర్స్ నిజంగా బ్యాంక్స్ ఇస్తాయా? కొన్ని బ్యాంక్స్ ఇస్తాయండి, 35 ఇయర్స్ ఆఫ్ టెన్యూర్ కూడా ఇస్తుంది. రియల్లీ ఎలా? బేసిక్గా బ్యాంక్స్ ఎలా కన్సిడర్ చేస్తాయి అంటే, నీ ఏజ్ 60 ఇయర్స్ ఉంది, 60 ఏజ్ ఉంది మీది, 60 ఇయర్స్, నీ ఏజ్ ఎంత? 25 ఇయర్స్ మైనస్ 25, సో ఓవరాల్గా ఎంత వస్తుంది? 35 వస్తుంది. సో ఈ 60 ఇయర్స్ని కన్సిడర్ చేసి కరెంట్ ఏజ్ని మైనస్ చేస్తే రిమైనింగ్ ఏదైతే ఏజ్ వచ్చిందో ఆ ఏజ్ని మనం 10 ఇయర్ కన్సిడర్ చేసుకోవచ్చు. సార్ ఎగ్జాంపుల్ నా ఏజ్ ఒక 50 ఇయర్స్ ఉంది, నాకు ఎన్ని ఇయర్స్ టెన్యూర్ వస్తుంది? 60 మైనస్ 50 ఎంత అవుతుందండి? 10 ఇయర్స్. సో 10 ఇయర్స్ టెన్యూర్ వస్తుంది. అండ్ ఇది కాకుండా ఇంకొకటి సార్ సిబిల్ 650 అండ్ అబోవ్. సార్ 650 ఉంది, బట్ నాకు ఎలిజిబిలిటీ రావట్లేదు. ఎందుకు రాదు అసలు? బేసిక్గా డిపిడి పేమెంట్స్ ఎలా కట్టారు? డిపిడి అనగానే చాలా మందికి లేట్ పేమెంట్స్. ఒక పేమెంట్ అనేది బై మిస్టేక్లో, లేకపోతే అమౌంట్ ఇన్సఫిషియంట్ ఉండి, లేదు బ్యాంక్ టు బ్యాంక్ ఇంకో బ్యాంక్లో అయిపోయి ఇంకో బ్యాంక్లో వేసి, ఇలా ఏదో బై మిస్టేక్ ఆర్ వెదర్ మన దగ్గర అమౌంట్ లేకపోయేసరికి మనం కట్టకుండా ఉండి చెక్ బౌన్స్ అనేది అవుతుంది. చెక్ బౌన్స్ అయినాక మనం ఎన్ని డేస్లో కట్టినాం అనేది డిపిడి క్యాలిక్యులేషన్ ఉంటుంది. బేసిక్గా 8 డేస్ లోపు కట్టామా, 10 డేస్ లోపు కట్టామా, 20 డేస్ లోపు కట్టామా, 1 మంత్ లోపు కట్టామా, 2 మంత్స్ లోపు కట్టామా, ఇలా డిపిడి పేమెంట్స్ కన్సిడర్ చేసుకొని బ్యాంక్ చేస్తుంది. లేదు లేటెస్ట్ 3 మంత్స్లో ఏమైనా చెక్ బౌన్స్ అయిందా, ఈ ఇన్ఫర్మేషన్ కూడా చూస్తుంది అండి బ్యాంక్. అండ్ ఇదంతా కాకుండా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సార్ చాలా మందికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గుర్తొస్తుంది. సార్ ఇప్పుడు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అయితే నేను ఫర్దర్గా క్లోజ్ చేసుకుంటే అసలు ఛార్జ్ తగ్గుతుంది. 100% అండి. మీరు ఎప్పుడైతే సపోజ్ మీరు ఒక 20 ఇయర్స్ లోన్ తీసుకున్నారు, 10 ఇయర్ పెట్టుకున్నారు, 10 ఇయర్స్ వరకు ఈఎంఐ కట్టారు, రిమైనింగ్ 10 ఇయర్స్ లోపల మీకు అమౌంట్ వచ్చేసింది. సో నేను క్లోజ్ చేసుకున్నాను. ఆ 10 ఇయర్స్కి ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ అమౌంట్ అనేది మనకి మైనస్ అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే పడుతుందో అది పడుతుంది. ఒరిజినల్ అమౌంట్ మీరు కట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా సార్ క్లోజింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి? క్లోజింగ్ ఛార్జెస్ అనేది బేస్డ్ ఆన్ బ్యాంక్ అండి, బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూటివ్ మీకు చేసేవాళ్ళు అని క్లియర్గా చేస్తారు. అండ్ ఇది కాకుండా అసలు హౌస్ లోన్ అనేది హెచ్ఎండిఏ లిమిట్స్లో తీసుకోవాలా, లేదంటే డిటిసిపి లిమిట్స్లో, లేదా జీపీ లెవెల్లో, ఈ మూడిట్లో తీసుకుంటే అసలు దేంట్లో తీసుకుంటే నాకు లోన్ వస్తాయని మీకు డౌట్ ఉందా? ఏం పర్వాలేదండి, మూడిట్లో తీసుకున్నా కూడా లోన్స్ వస్తాయి మీకు. సో మీరు తీసుకున్నప్పుడు బేసిక్గా సర్వే నెంబర్ చూసుకోండి, అది మీ ఒక్కరి వరకే ఉందని చూసుకోండి, ఇలా కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. లేదు ఇవన్నీ మీకు తెలియట్లేదు, కొంచెం గైడ్ చేయాలి, బట్ నేను సర్వీస్ ఛార్జ్ ఏమి ఇవ్వలేను అనుకుంటున్నారా? ఇంకా మంచిదండి, ఎందుకంటే మీకోసమే ఎస్ఎస్ఎస్ ఏజెన్సీ అనేది ఉంది. బేసిక్గా వీళ్ళ కమిట్మెంట్ ఏంటంటే 0% సర్వీస్ ఛార్జ్ అండి. అసలు రూపాయి కూడా లోన్ తీసినప్పుడైనా, లేకపోతే మీరు ఒక ఇల్లు, లేదంటే బేసిక్గా ఎస్ఎస్ఎస్ ఏజెన్సీ అనేది ఫ్లాట్స్ అండ్ లోన్స్ కదా. బేసిక్గా ఫ్లాట్ తీసుకునేటప్పుడు కూడా రూపాయి కూడా తీసుకోరు వీళ్ళు. 0% సర్వీస్ ఛార్జ్తో చేస్తారు. ఈ 0% కాకుండా మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే, సపోజ్ మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారు, మీకు ప్రాపర్టీ అండ్ లింక్డ్ అండ్ లీగల్ డాక్యుమెంట్స్ లేదు మీ కేవైసీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, సో మీరు బ్యాంక్లో ఇవ్వాలి, మీరు ఇవ్వలేకపోతున్నారు, మీకు అదర్ వర్క్స్ ఉన్నాయి. ఎస్ఎస్ఎస్ ఏజెన్సీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరో ఒకరు వచ్చి మీ దగ్గర డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుని మీరు ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు 100% ఇస్తారు, సింగిల్ రూపీ ఛార్జ్ చేయకుండా. ఇది వాళ్ళ దగ్గర అంటే కంప్లీట్ ఫ్రీ హోమ్ సర్వీస్ అండ్ 0% సర్వీస్ ఛార్జ్తోని కంప్లీట్ ఎండ్ టు ఎండ్ పాన్ ఇండియాలో లోన్స్ చేస్తున్నారండి. సో థింక్ అబౌట్ ఎస్ఎస్ఎస్ ఏజెన్సీ.
ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే దీన్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు చాలా మోటివేట్గా ఉంటుంది అండ్ చాలా మందికి మనం రీచ్ అవుట్ కావచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. మీకు వీలైతే ప్లీజ్ షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఓకే అనిపిస్తే 100% ప్లీజ్ డూ లైక్. లేదు నచ్చలేదు, ఇంకా మేము ఏమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ కమెంట్. మేము ఏం ఇంప్రూవ్ చేయాలనేది కమెంట్. థ్యాంక్ యూ సో మచ్.